అంటే ఒక ఇంట్లో మనము అందరం చూడండి, ఒక్కరు చేస్తే ఇంత ఎనర్జీ రాదు. మనం అందరం కలిసి చేస్తున్నాం చూడండి. కలిసి చేసే ఎనర్జీ మనం ప్రకృతికి వెళ్తే ఎంత హాయిగా అనిపిస్తుంది గమనించండి. అంటే ఎక్కువ చెట్లు ఉన్న దగ్గరికి, ఎక్కువ సెలయేరు ఉన్న దగ్గరికి మనం వెళ్తే ఎంతో ప్రశాంతతని పొందుతాం కదా. కారణం ఏంటంటే చెట్లు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందండి. అందుకే గురువులందరూ కొండల పైన గుహలలో ధ్యానం చేస్తారు. కారణం ఏంటంటే ఈ ఊరిలో కంటే, ఇళ్ళల్లో కంటే ప్రాణశక్తి, చెట్లు, మొక్కలు ఎక్కడ, పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కడ ఉంటాయో అక్కడ మనం కావలసిన ప్రాణశక్తి దొరుకుతుంది. ఎందుకు అక్కడ దొరుకుతుంది అంటే మనము ఈ యొక్క కావలసిన ఆక్సిజన్ని చెట్ల ద్వారా తీసుకుంటున్నాం. మనకి ఇప్పుడు చెట్టే ఆధారం అండి. మన ఆధారం అంటే మనకి శ్వాసని సహజమైనగా మనం తీసుకుంటున్న ఏదైతే ఉచ్ఛ్వాస ఉందో ఆక్సిజన్, అది మనకి చెట్ల నుంచి వస్తుంది. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ చెట్లు తీసుకుంటున్నాయి. మన నుంచి చెడుని వదిలితే అది తీసుకుంటుంది. తన నుంచి వచ్చిన మంచిని మనం తీసుకుంటున్నాం. అందుకని ఒక్క చెట్టు నుంచి అంత వస్తే కొన్ని చెట్లు ఉన్న దగ్గరికి మనం వెళ్తే ఎంత హాయిగా అనిపిస్తుందో, ఆ ప్రాణశక్తిని మనం తీసుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతత వస్తుంది. అయితే దానికి మీకు ఒక అనుభవం కూడా చెప్తాం. మా దగ్గర జరిగిన అనుభవం. తర్వాత ఇక్కడ మనం అందరం కలిసి ఇలా సామూహికంగా ఏ ఇంట్లో అయితే ధ్యానం చేస్తామో ఆ వైబ్రేషన్ పెరిగిపోతుంది. ఒక ప్రకృతిలో ఉన్న ఎంత ఎనర్జీ, ఒక పిరమిడ్లో చేస్తే ఎంత ఎనర్జీ, ఒక పౌర్ణమి రోజు చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో, ఇలా సామూహికంగా ఒక 100 మంది, 50 మంది, 100 మంది కలిసి ధ్యానం చేస్తే అంతే శక్తి మన ఇంటికి వస్తుంది. అందుకనే మనమందరం ఏం చేయాలని చెప్పినామంటే ప్రతి గ్రామంలో సప్తాలు స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క ఇంట్లో 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు, లేకపోతే 21 రోజు, 41 రోజు కూడా ఒక ఇంట్లో మనం చేస్తే ఏమవుతుందంటే, ఏముందండి, ఒక గంట, హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ అయినా, గంట మెడిటేషన్, ఒక హాఫ్ అన్ అవర్ ఇలాంటి మాటలు సజ్జన సాంగత్యం చేయడం వల్ల కంపల్సరీ సజ్జన సాంగత్యం మా ఇంట్లో జరగాలండి. ధ్యానం ఎంత అవసరమో సాంగత్యం కూడా అంతే అవసరం. ఏ ఇంట్లో అయితే మనం ఇందాక చెప్పాను కదా, మన మాటల వల్ల, మన సరికాని మాటలు, సరికాని ఆలోచనల వల్ల మన ఇంట్లో నెగిటివ్ అనేది ఏర్పడినప్పుడు ఇలాంటి సాధన వల్ల, ఇలాంటి సాంగత్యం వల్ల అది వెళ్ళిపోయి ఇల్లు శుద్ధి కాబడుతుంది. అలాంటి సమయంలో మన ఇంట్లో వాళ్ళలో మార్పు వస్తుంది. ఇలాంటి సాధనలు చేసి రెగ్యులర్గా మనం ఇలాంటివి పెడుతూ ఉంటే ఎవరైతే మనకు అనుకూలంగా ఉండరో వాళ్ళు చక్కగా మంచి మార్గంలోకి వస్తారు. దీనికి అంత పవర్ ఉంటుందండి ధ్యానానికి. మరి ఈరోజు నేను ఎంతో సంతోషపడ్డా. కాలు పెట్టగానే మాకు అర్థమైంది ఎంత ఎనర్జీ ఉంది. అసలు క్లాస్ కంటే మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మకు ఒకసారి గట్టి క్లాస్ కోసం. మీరందరూ కూడా మీ ఇళ్ళల్లో కూడా ఇలా సాధనని చేయండి. ఒప్పుకోకపోతే గొడవలు పెట్టుకొని చేయొద్దండి, ఒప్పించుకోవాలి. ఎందుకంటే మనం దేన్నైనా సహనంతో మెడిటేషన్లో కూర్చోవాలి. మీ ఇంట్లో జరగలేదు, మీ ఇంట్లో సహకరించలేరు అనుకోండి, మెడిటేషన్లో కూర్చొని మీ అంతరాత్మకి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మెడిటేషన్లో చెప్పాలి. మా ఇంట్లో కూడా జరుగుతుంది, జరగలేదు కానీ జరుగుతలేదు అని బాధపడకుండా, నెగిటివ్ మాట్లాడకుండా మా ఇంట్లో కూడా జరగాలి, జరుగుతుంది, మా ఇంట్లో కూడా జరుగుతుంది, మా ఇంట్లో కూడా జరుగుతుంది అని ఇలా మనం రోజు మెడిటేషన్లో చెప్పుకుంటే దానికి పవర్ వస్తుంది. అందుకే మనం ఏదన్నా మన నోటితోని, మన ఆలోచనలతోని ఎప్పుడూ నెగిటివ్ చేయకుండా, ఇది కాదు అని ఎప్పుడు మన నోటితో మాట్లాడదు. కాకపోయినా సుఖ, నీకు నమ్మకం లేకపోయినా సుఖ, అది అవుతుంది అని మనం పదే పదే థాట్ రిలీజ్ చేస్తే అది అయి తీరుతుంది. అంత పవర్ ఉంటుంది మన ఆలోచనకి, మన మాటకి. అందుకే బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ శ్వాస మీద ధ్యాస ఒక్కటే చెప్పలేదండి, మాట మీద ధ్యాస కూడా చెప్పాడు సారు. మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే నోటిలోని మాట నుదిటి మీదే రాత కాబట్టి. ఎందుకంటే నోటిలోని మాటే కర్మం చేస్తుంది.
ఆ కర్మే మన నూతి మీద రాసిన రాత కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఎంత మాట్లాడాలి? ఓ 10 విషయాలు మాట్లాడేది ఉంది, దాన్ని 2-3 విషయాలలో కట్ చేసి చెప్పేయాలి. ఎక్కువ మాట్లాడదు, తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే మన మాటకి అంత పవర్ ఉంటుంది. ఎంత మాట్లాడతావో అంత ఎనర్జీ మనం కోల్పోతూ ఉంటాము. అందుకని ఎక్కువ మౌనం ఉండాలని చెప్పేవాడు. చూడండి, ఈరోజు ధ్యానము మీ అందరినీ ఒక తాటికి తీసుకొచ్చింది. అంటే ఒక ప్లేస్కి అందరు కలిసి సామూహికంగా చేసుకునేలాగా, అంటే మన భావాలు ఎంతో ఉన్నతంగా పెరుగుతాయండి. మనిషి తత్వం అంటే మానవ తత్వం అంటే ఏంటిదో చెప్పండి. కనీసం మానవత్వం లేదు అంటామండి. ఏదన్నా మాట మంచిగా మాట్లాడకపోయినా, ఎవరికైనా ఆపద ఉన్నప్పుడు మనం చూడకపోయినా ఏమంటాం? మానవత్వమే లేదు అంటాం. అంటే ఏంటిది? మానవుని తత్వం ఏంటిది? మానవుని తత్వం అంటే మనలో కరుణ, దయ, ప్రేమ, శాంతము, సత్యము, ధర్మము, అహింస, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ కూడా మానవుని తత్వాలు. ఇవి లేకపోవడం వల్లనే మనకి ఇలాంటి దుఃఖం ఉంది. మనలో ఏముంది అంటే ద్వేషము, కోపము, అసూయలు, పగలు, ఇవన్నీ పెరగడానికి కారణం ఏంటంటే కలియుగంలో ఈ యుగాన్ని పరిపాలించేది రాక్షసుడు కాబట్టి వాటిని తొలగించుకోవడానికి, అంతరంగాన్ని కడిగేయడానికి, అంతరంగాన్ని శుద్ధి చేయడానికే ఈ ధ్యానం. మనం ఇల్లు కడుక్కుంటే ఏరిపోదు, ఒళ్ళు కడుక్కుంటే ఏరిపోదు. ఇల్లు కడుగుతున్నాం, ఒళ్ళు కడుగుతున్నాం, కానీ అసలైంది కడగట్లేదు. మనస్సుని కడగాలి, అంతరంగాన్ని శుద్ధి చేయడమే ధ్యానం. అంతరంగం ఎప్పుడైతే శూన్యమవుతుందో, నోటిలోని మౌనము, మనసు శూన్యము, దాని పేరే ఏంటిది? ధ్యానం. మనసు పని చెయ్యని స్థితి ధ్యాన స్థితి. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనసు పని చెయ్యదో బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో ఆత్మకి దగ్గర అవుతుంది. ఆత్మ అంటే పరమాత్మ. మరి బుద్ధి వికసిస్తేనే పరమాత్మకి దగ్గర అవుతాం. కాబట్టి అందుకనే మనకి ఇక్కడ చక్కగా గీతలో వివరించాడు. ఏం వివరించిండు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడు ప్రతిదీ ఇచ్చేశాడండి మనకి. మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే భగవంతునికే ఇస్తున్నాం అనుకుంటున్నాం. భగవంతునికి మనం ఇచ్చే వాళ్ళం ఎవరమండి? అన్నీ ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ భగవంతుడిదే. కాదన్నది ఏదైనా ఉందా అంటే? కాదన్నది ఏది లేదు, అన్నీ భగవంతునియే. కానీ అవి ఇస్తే అని మీకు అడగలేదండి. మనకు అడిగింది వేరు, మనకు అర్థం కావట్లేదు. అక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు? మనలో వికసించే వాటిని అడిగిండు. అతనిచ్చినవి అతనికి ఇవ్వమని అడగట్లేదు. పత్రం అంటే ఆకు కాదు, మనం ఆకును పెడుతున్నాం. పత్రం అంటే ఆ చెట్టుకున్న ఆకు ఎలా రెపరెపలాడుతూ ఉంటుందో మన మనస్సులాగా, అంటే స్వచ్ఛమైన నీ మనస్సుని అడుగుతుండు. పత్రం అంటే అంతరంగాన్ని శుద్ధి చేసి ఆ స్వచ్ఛమైన మనస్సుని సమర్పించడమే పెద్ద పూజ. ఎందుకంటే మీరు ఆర్భాటాలు చేసి ఎన్ని పూజలు చేసినా మీ మనసు అక్కడ లేకపోతే పూజకి 0 రిజల్ట్. మనం ఏమనుకుంటామంటే గులాబీ పువ్వు పెడితే బాగుంటుంది, చామంతి పువ్వు పెడితే బాగుంటుంది, ఆపిల్ పెడితే బాగుంటుంది. భగవంతుడండి, ఆయననే సృష్టించిండారు. ఆయన ఇచ్చినవి మనం ఆర్భాటాలు చేసి పూజలు చేస్తున్నాం. భగవంతునికి ఆర్భాటం నచ్చదు. ఏమడుగుతుండు? పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు. అంటే ఏంటిది? ఇక్కడ భగవంతుడు అడుక్కునేవాడు కూడా నన్ను ఆరాధించాలి అంటే 1 రూపాయి ఖర్చు ఉండకూడదు. అర్థమవుతుందా? అడుక్కునేవాడు ఈ పూటకి ఆహారం తీసుకోవడానికి లేని వాడు కూడా నన్ను పూజించాలంటే 1 రూపాయి ఖర్చు లేదు. స్వచ్ఛమైన మనసు కావాలి, వికసించిన బుద్ధి. పువ్వు ఎలా వికసిస్తుంది? పత్రం, పుష్పం అంటే చెట్టుకు పూసిన పువ్వు కాదండి, నీ హృదయంలో వికసించిన బుద్ధి. బుద్ధి ఎప్పుడు వికసిస్తుంది? మన లోపల అందరి మీద ద్వేషాలు, కోపాలు, అవసరం లేని కోరికలు, ఇవన్నీ ఏమవుతున్నాయి? బుద్ధిని తగ్గించేస్తుంది.
అందుకే చూడండి, ఎక్కడన్నా గొడవ అయినప్పుడు కానీ మాటలు మాట్లాడినప్పుడు మన ఇంట్లో కానీ బయట కానీ బుద్ధి లేదా అంటాం. బుద్ధి ఉన్న వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుందండి. బుద్ధి లేని అంటే వికసించని వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. అందుకే టక్కుమని వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కడైనా బూత్ మాటలు మాట్లాడినా, ఎన్నిసార్లు చెప్పినా మారకపోయినా కూడా అదే వాడు మాట్లాడతాం. మనం ఏం మాట్లాడతాం? బుద్ధి రాదా, బుద్ధి లేదా అంటాం. మన ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా అదే వాడుతూ ఉంటాం. అంటే కారణం ఏంటి? ఇంకా అక్కడ మలినంగా ఉంది మనసు. ఎప్పుడైతే సాధన ద్వారా, మెడిటేషన్ అంటే ఏంటిదంటే ధ్యానం అంటే అంతరంగాన్ని శుద్ధి చేయడం. అంటే మన యొక్క మనస్సుని శూన్యం చేసి కడిగేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే, మీరు ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఇవ్వగలుగుతారా? అంటే వాటర్ బయటకి కనిపించేలాగా ప్లాస్టిక్ గ్లాస్, వాటర్, కొంచెం మట్టి, అలా మనం ఏం చేయాలంటే, మీరు ఇది చూడండి, ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే మామూలుగా చూడండి, మన మనస్సు 4 స్టెప్స్ ఉంటుందండి. బాగా వినండి, మనస్సు 4 స్టెప్స్ ఉంటుంది. మనస్సు ఫస్ట్ చంచలం. ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడికి పరిగెత్తుతుందో, ఏం ఆలోచిస్తుందో తెలియదు. అమ్మా ఏమన్నా అడగాలంటే భయం వేస్తుంది. ఫోకస్ అటే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు. అదే మరి నేను అడిగింది ఒక్కరినే. ఏమవుతుందంటే డైవర్ట్ కావద్దు. మనం ఇంటి వాళ్ళని అడిగినప్పుడు ఇంట్లో బాధ్యత, మీరందరూ ఇక్కడనే వినాలి. అంత ఎరుకతో ఫోకస్తో వింటేనే ఆత్మజ్ఞానం అర్థమవుతుందండి. వట్టిగా ఇక్కడ కూర్చొని ఏదో వచ్చి వెళ్ళిపోతే మాత్రం ఆత్మజ్ఞానం అర్థం కాదు. ఎందుకంటే ఎంత డీప్గా మీరు సరెండర్ అయి వింటారో అంత లోతులోకి మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుందండి జ్ఞానం. ఇక్కడ నేను చెప్పేది అందరికీ సమానమే. అంతేందుకండి మనం స్కూల్ని తీసుకుందాం, స్కూల్ పిల్లల్ని స్కూల్ తీసుకుందాం. పిల్లలందరికీ ఒకేలాగా ఎందుకు అర్థమవుతలేదు? చెప్పేవాడు ఒకలానే చెప్తున్నాడు కదా. 30 మంది పిల్లలకి టీచర్ ఒకలానే చెప్తాడు కదా. మరి పిల్లల్ని బట్టి ఉంటుంది కానీ ఇక్కడ టీచర్ది ఏం లేదు. ఇక్కడ పిల్లలు శ్రద్ధని బట్టి ఉంటుంది. పిల్లల ఎంత శ్రద్ధ ఉంటుందో ఆ టీచర్ చెప్పేది అంత క్యాచ్ చేయగలుగుతాడు. పిల్లలకి శ్రద్ధ లేదనుకోండి, నిద్ర వస్తుంది, లేకపోతే ఎటో వింటూ ఉంటాడు, ఎటో చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా అది మామూలు చదవండి, కానీ ఇది భగవంతుని చదువు, నాశనం కాని చదువు ఇది. అసలు ఈ చదువుకి నాశనం లేదు. ఇదే ఆత్మ విద్య. అంటే జీవుడు దేవుడు అవ్వాలంటే, ఈ జీవుడే దేవుడు అవ్వడానికి భూమి మీదకి వచ్చిండు. మరి జీవుడు దేవుడు అవ్వాలంటే జీవుడిలోనే దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. అలా జీవించాలంటే ఆత్మ విద్య నేర్చుకోవాలి. అంటే నాశనం కాని విద్యని మనం నేర్చుకున్న రోజు ఆ జీవుడే దేవుడని తెలుస్తుంది. నాలోనే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడన్న సత్యం మనకు అప్పుడు అర్థమవుతుంది. మరి మనందరిలో ఉన్నానని చక్కగా గీతలోనే వివరిస్తున్నాడు. మొన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాము, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ అంటున్నాడు భగవానుడు 10వ అధ్యాయంలో. చక్కగా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? నేను మీలోనే ఉన్నాను, నాకు 84 లక్షల మంది పిల్లలు అంటున్నాడు భగవానుడు. ఈ భూలోకంలో, ఈ మాయాని లోకంలో 84 మంది పిల్లలు, 84 లక్షల మంది పిల్లల్ని ఇక్కడికి పంపించిండు భగవంతుడు. వారందరిలో పెద్దవారు మానవ జన్మ. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేటి అన్నీ కలిపితే 84 లక్షల జీవులలో నేనే ఉన్నాను అని అక్కడ చెప్తున్నాడు. సర్వభూతాశయస్థిత. సర్వం అంటే అన్ని, భూతం అంటే ప్రాణం. అన్ని ప్రాణులలో ఉన్న ప్రాణాన్ని ఆ వారిలో నేను స్థితమై ఉన్నాను వారిలో. మరి ఇప్పుడు మనలో ఉన్నట్ట లేనట్ట చూసుకోండి. అందుకనే భగవంతుడు ఎక్కడా 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 అని వెతుకుతున్నాము. ఇక్కడే 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 అని భగవంతుడు ఇక్కడ ఉన్నానని గీతలో చెప్తున్నాడు. గుండెల్లో ఉన్నాడండి భగవంతుడు, మన గుండెల్లో ఉన్నాడు.
ఆత్మకు ఒకటి ఉంటుంది, శరీరానికి ఉండేది ఒకటైతే ఆత్మకి ఒక హృదయం ఉంటుంది. అది ఆత్మ యొక్క కేంద్ర బిందువు ఇక్కడ ఉంటుంది. మనకి శరీరం యొక్క హృదయం ఇక్కడ ఉంటే ఆత్మ యొక్క కేంద్ర బిందువు, ఆత్మకి సంబంధించిన హృదయం ఇక్కడ ఉంటుందండి. ఎంతో ఉందండి జ్ఞానం తెలుసుకోవడానికి. కానీ మనం నమస్కారం పెట్టినప్పుడు మన చేతులు చూడండి ఎంత చక్కగా మన హృదయానికి తాకుతూ ఉంటాయి. అందుకనే మనకి ఈ ధ్యానం అనేది ఏం చేస్తుందంటే మనని పరమాత్మకి దగ్గర కావాలంటే మన లోపల స్వచ్ఛమైంది ఉండాలి. మన లోపల అవన్నీ ఉన్నాయి, మలినాలు ఉన్నాయి. అవన్నింటినీ కడిగేసుకుంటేనే పరమాత్మకి దగ్గర అవుతాం. అవి కడగనంతసేపు పునరపి మరణం, పునరపి జననం, రావాల్సిందే, పోవాల్సిందే, ఈ నరకం అనుభవించాల్సిందే. నరకం అంటే ఏంటిది? మనం చేసిన పాపమే, మనం చేసుకున్న పుణ్యాలు, పాపాలు అన్నీ కూడా మనం ఇక్కడ అనుభవించడానికి వచ్చినామండి. పుణ్యం అయిపోయిందనుకో దానికి ఖర్చు అయిపోతుంది. పుణ్యం మీరు ఇక్కడ వచ్చి అనుభవిస్తున్నారు, అది అయిపోతుంది. పుణ్యాన్ని అనుభవించేటప్పుడు మనకి ఏ బాధ ఉండదు. భగవంతుడు కూడా గుర్తురాడు, భోగం. అదే మనం పాపాన్ని అనుభవించేటప్పుడు దుఃఖం ఉంటుంది కాబట్టి అప్పుడు మనకి భగవంతుడు గుర్తొస్తాడు. అందుకనే భగవంతుడు ఏమడుగుతున్నాడంటే పత్రం పుష్పం ఫలం తోయం అంటే ఎప్పటికీ నాశనం కానిది ఉందండి. అది భగవంతుడు నాశనం కానివాడు, ఆత్మకి నాశనం లేదు. ఆత్మకి పరమాత్మకి నాశనం లేదు. అలాంటి భగవంతుడు మురిగిపోయే వాటిని అడుగుతాడా? పత్రం పుష్పం ఫలం తోయం అంటే మురిగిపోయేది. మరి ఏమడిగిండు? మనస్సు మురిగిపోతుందా, బుద్ధి మురిగిపోతుందా? అందుకని వాటిని అడిగిండు. మరి ఇక్కడ పత్రం పుష్పం మనస్సుని కడిగి సమర్పించడం. అందుకే ఈ శ్లోకంలో చివరికి ప్రయతాత్మనః అంటాడు. అంటే నిర్మలమైన మనస్సుని సమర్పించు అంటున్నాడు చివరికి. ఉందా మన దగ్గర నిర్మలమైన మనస్సు? ఉందా? లేదు. కాబట్టి ఇంకా దుఃఖంలో ఉన్నాము. దుఃఖం లేని స్థితే నిర్మల స్థితి మేడం. నాకే దుఃఖం లేదు, ఎవరేమన్నా అనుకోండి, నా భర్త ఎలా ఉన్నా ఓకే, నేను ఎలా ఉన్నా ఓకే, ఎవరైనా అవమానించినా ఓకే, అసలు నాకు దుఃఖమే లేదు, నాకు ఏ రోగమే లేదు అని ఏ స్థితిలో ఉంటామో అప్పుడు మనకి నిర్మల స్థితి అనేది ఉంటుంది. అలాంటి ఎవరిని ద్వేషించని వాళ్ళం, ఎవరి మీద అసూయ లేని వాళ్ళం, అంటే ఎవరి మీద కోపం రావద్దు, ఎవరి మీద మీకు అసలు ఏ కోరిక లేదు. నిర్మలం అంటే ఏంటిది? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని అరిషడ్ వర్గాలని తొలగించుకోవడమే నిర్మలం. ఇవేవి లేవా మన లోపల? ప్రతి ఒక్కరికి కోపం వస్తుందండి, ప్రతి ఒక్కరికి ద్వేషం వస్తుంది, అసూయ, పగలు, ప్రతీకారాలు, ఈర్ష్యలు, ఇవి ఏవైతే మనలో ఉన్నాయో వాటిని పక్కకు పెట్టమంటాడు. వాటిని తొలగించి మనస్సులో ఎవరి మీద ద్వేషం, కోపం ఏమీ లేని స్థితితో, ఏమీ లేని మనస్సుతో నువ్వు ఆ మనస్సుని సమర్పించడమే పత్రము అన్నాడు. పత్రం అంటే ఆకు తీసుకొచ్చి పెడితే ఇంతమంది ఉన్నారండి. మరి లోకంలో కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. అంతమంది ఆకులు పెట్టాలంటే ఎన్ని చెట్లు కావాలి? ఆలోచించండి, ఎన్ని చెట్లు కావాలి? ఆ చెట్టుకు ఆకులు ఉంటాయా? అసలు ఆ చెట్టు బతుకుతుందా? అంటే భగవంతుడు చెట్టును చంపేసి ఆకు పెట్టమన్నాడా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కేవలం చెట్టు నుంచి వచ్చిన ఆకు కాదు, చెట్టు నుంచి వచ్చిన పత్రం అని ఎందుకు అన్నాడంటే పరమాత్మ యొక్క అంతరార్థం వేరు. పరమాత్మ ఎలా ఉంటుంది చూడండి, అర్థము ఒకటి, ఇంకొకటి అంతరార్థము, మూడవది పరమార్థం. 3 స్థితులు ఉంటాయండి. మనకు అర్థమైంది అంతే. కానీ దాని అంతరార్థం ఏంటి అంటే నీ స్వచ్ఛమైన మనస్సుని పెట్టాలి. స్వచ్ఛంగా మనసు ఎప్పుడైతే మారుతుందో దానికి అది ఆటోమేటిక్గా
బుద్ధి వికసిస్తుంది. అది పుష్పం పెట్టడం అంటే. మరి ఫలం అంటే ఏంటిది? ఫలం అంటే ఏంటిది? మొన్నటి క్లాసులో విన్నారు కదా. అంటే ఫలం అంటే పండు కాదు. మరి పండు పెట్టమన్నప్పుడు ఏ పండు కూడా అక్కడ రాయాలి కదా పరమాత్మ. ఏ పండు పెట్టాలో మనం పిసలేపుకుంటాం. అరటి పండు ఎందుకు పెడతామో చెప్పండి. కేవలం ఎక్కువ శాతం పూజలో అరటి పండు మాత్రమే ఎక్కువ పెడతాం. దానికి ఒకే జన్మ ఉంటుంది కాబట్టి. అలాంటి ఒకే ఒక జన్మ నాకు కావాలని పరమాత్మకి ప్రసాదం పెడుతున్నాం మనం. మళ్ళీ ఇంకో గెల వేయదండి అది. అంటే దానికి మళ్ళీ జన్మ అనేది ఉండదు. అంటే ఆలోచించాలి, దేనికన్నా అంతరార్థం ఉంటుంది. ఫలం అంటే మనం చేసే కర్మ ఫలం అడుగుతున్నాడు పరమాత్మ. కర్మ నువ్వు చెయ్యు అంటే పని చెయ్యు. ఏ పని చేస్తావు, ఏ పనన్నా చెయ్యు, ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా చెయ్యు. నేను వాళ్ళకి అది చేసిన, నేను వాళ్ళకి ఇది చేసిన అంటావు కదా. అంటే ఇవేవైతే చేస్తున్నామో నిమిత్త మాత్రంగా నేను చేస్తలేను, నా ద్వారా చేయించబడుతుంది అన్న భావంతో చేసి ఆ కర్మని చేసి మర్చిపో. ఆ కర్మ ఫలాన్ని అడుగుతున్నాడు. ఫలము అంటే పండు కాదు, కర్మ యొక్క ఫలం. దేనికన్నా ఫలం ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఏం కర్మ జరుగుతుంది చూడండి. ఇక్కడ ఒక అద్భుతమైన ఆత్మకర్మ జరుగుతుంది. నాశనం కాని కర్మ జరుగుతుంది. ఇక్కడ ఆత్మకర్మ. ఇక్కడ చెప్పడం వరకే నా బాధ్యత. తర్వాత ఫలితం పరమాత్మకే వదిలేయాలి. ఆ ఫలాన్ని అడిగింది. నేను ఇక్కడ వచ్చి చెప్పినా, నేను అంత దూరంకి వెళ్ళి వచ్చి ఇక్కడ నేను చెప్పిన మీరందరూ శాఖలు గానే పడుతుంది, మీరందరూ ధ్యానం గానే పడుతుంది, మీరందరూ నాకు మళ్ళీ క్లాసులు పెట్టి ఇలాంటివి కావు. చెప్పడం వరకే బాధ్యత. మనం ఒకరికి సహాయం చేశామండి, సహాయం తీసుకున్న వాళ్ళు గుర్తుంచుకోవాలి, సహాయం చేసిన వాళ్ళు మర్చిపోయి ఆ ఫలితాన్ని పరమాత్మకి సమర్పించడమే ఫలాన్ని అడుగుతున్నాడు. మనం ఏం చేస్తామంటే ఒకరికి మంచి చేసినప్పుడు, ఒకవేళ మా మంచి మనకు అవసరమైనప్పుడు వాళ్ళు వచ్చి చేయలేదనుకో, ఇంకా ముచ్చట్లు స్టార్ట్ అవుతాయి. నేను ఫలానా నాడు ఆమె గంత మంచి చేసినా నాకు వచ్చి చేయలేదు అంటాం. నువ్వు ఒక చోటు చేస్తే నీకు ఇంకో చోటు నుంచి వస్తుంది, చేసిన చోటు నుంచి ఎప్పుడు రాదండి. అందుకే స్నేహంలో స్నేహితుల మధ్యలో ఇదే గొడవలు జరుగుతూ ఉంటాయి. స్నేహితులు మంచి చేసుకుంటారు, మరి వారికి అవసరం ఉన్నప్పుడు ఈ స్నేహితుడు మంచి చెయ్యడండి, వేరే చోటు నుంచి వస్తుంది. ఒక చోటు పెడితే ఇంకో చోటు నుంచి వస్తుంది. అందుకని ఎక్కడైతే మనం మంచి చేస్తామో దాన్ని మర్చిపోయి ఆ ఫలితాన్ని పరమాత్మకి సమర్పించడమే ఫలం అడుగుతున్నాడు. తోయం అంటే మామూలు నీరు కాదు, ఆకాశగంగ నీరుని అడుగుతున్నాడు. ఆకాశగంగ పేరేంటంటే విశ్వశక్తి. అంటే పరమాత్మని యొక్క శక్తి ఈ లోకంలో అంతటా నిండి ఉందండి. అలాంటి యొక్క శక్తిని అడుగుతున్నాడు. అందుకని భగవంతుడు ఏవో మురిగిపోయేటి అడగడండి, స్వచ్ఛమైన మురిగిపోని శాశ్వతంగా ఉండేటి అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఈ సాధన ద్వారా మనసు శుద్ధి అవుతుందో, మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత ఆర్భాటం చేసినా, ఎన్ని ఖర్చు పెట్టినా రూపాయి ఖర్చు లేకుండా పూజ చెయ్యొచ్చు అని భగవంతుడు నిరూపించి చూపిస్తున్నాడు. తెనాలి రామకృష్ణకి అమ్మవారు ప్రత్యక్షమవుతారు. మీకు ఈ విషయం తెలుసో తెలదో, చిన్న వయసులో ఒక అమ్మాయిలాగా వస్తుందండి. తెనాలి రామకృష్ణకి అమోఘమైన జ్ఞానం ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఆయనకి ఇట్లా ఊరుతూనే ఉంటుంది జ్ఞానం. చాలా గొప్పవాడు ఆయనకు. ఒక్కసారి ఎందుకంటే మన మహానుభావులకి ఎప్పుడు గుర్తు చేసుకుంటూ మన పిల్లలకి వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి వివరిస్తూ ఉండాలి. తెనాలి రామకృష్ణకి ఇన్ని ఆర్భాటాలతో పూజలు చేయాలని చెప్పి ఆ అమ్మాయి వచ్చి అడుగుతుంది. ఇన్ని ఆర్భాటాలతో అసలు దుర్గామాత పూజ ఎట్లా చేయాలి, నవరాత్రులు వచ్చినాయి, దుర్గామాత పూజ చేయాలంటే ఎట్లా చేయాలి అని అడిగితే అన్నీ చెప్తూ ఉంటాడు తెనాలి రామకృష్ణ వారి గురువు. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇన్ని పలహారాలు చేయాలి, అన్ని పలహారాలు చేయాలి, ఇంత వైభవంగా చేయాలి అని చెప్పేసరికి బీదవాడు వారిపోతాడు కదా, ఏం లేనోడు వారిపోతాడు, చేయలేడు. మరి ప్రతి ఒక్కరూ అమ్మని ఆరాధించి
ఆరాధించాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి అమ్మాయి ప్రత్యక్షమే, అమ్మవారు అమ్మాయి రూపంలో ప్రత్యక్షమై అడుగుతుంది. అప్పుడు తెనాలి చెప్తాడు అన్నట్టు, కేవలం మట్టితో చేసిన విగ్రహాన్ని తయారు చేసి కేవలం అన్నాడు. చూడండి, మట్టి అందరికీ దొరుకుతుంది, ఉన్నవాడికి దొరుకుతుంది, లేనివాడికి దొరుకుతుంది. అందుకనే పూజ అనేది ఆర్భాటాలతో చేసేది కాదు. ఎంత ప్రసాదం ఎన్ని రకాలు ఇచ్చావన్నది చూడరండి. భగవంతుడే సర్వం, ఆయన ఇచ్చిందే సృష్టి ఇది. మరి భగవంతునికి ఏమి సమర్పించాలంటే మట్టి చాలా ఇష్టం. మట్టితో తయారు చేసిన విగ్రహం ఎందుకు అడుగుతున్నాడు? బండతో చేసింది, మట్టితో చేసింది, కట్టెతో చేసింది ఎందుకు అడుగుతున్నారు వాళ్ళంటే, ఆ విగ్రహానికి ఆకర్షణ శక్తి ఉంటుంది. మీరు మంత్రం చదువుతారు కదా, ఆ మంత్రం యొక్క శక్తిని గుంజుకుంటుంది మీరు చదువుతున్నప్పుడు. అర్థమవుతుందా? మట్టి కానీ స్టోన్, ఇప్పుడు మీరు ఒక స్టోన్ని చూడండి, గుట్టలు పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం లింబాద్రి గుట్ట, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ చిన్నగా ఉంటాయి, అవి తర్వాత ఏమైతే అంటే అవి పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఈ స్టోన్ నుంచి తయారు చేసిన ఒక విగ్రహం కూడా ఏం చేస్తుందంటే శుక్లాంబరధరం ఈ మంత్రం చెప్పగానే అది స్వీకరిస్తుంది, అంటే తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తుంది? స్ప్రెడ్ చేస్తుంది. మొత్తం దాని శక్తిని బయటకి స్ప్రెడ్ చేస్తే ఆ బయట శక్తిని అంతా ధ్వజస్తంభం స్వీకరిస్తుంది. ధ్వజస్తంభం స్టోర్ చేసుకుంటుంది, దాంట్లో చేసుకొని మనం తాకినప్పుడల్లా ఆ ఎనర్జీని మనకిస్తుంది. ఎంత చరిత్ర ఉందండి చూడండి. అంటే మట్టి విగ్రహాన్ని చేస్తే సరిపోతుంది, మనస్సుతో ఆరాధిస్తే సరిపోతుంది. కేవలం మనం ఒక్క గడ్డిని పెట్టినా, గరకని పెట్టినా, పత్రిని పెట్టినా ఏది కూడా ఖర్చుతో కూడుకున్నది లేదు. స్వచ్ఛమైన మనస్సుతో మట్టి విగ్రహం చేసి ఆరాధిస్తే సరిపోతుంది. నాతోని ఇన్ని గొప్ప గొప్ప పలహారాలు చేసి నేను పూజ చెయ్యలేను అంటుంది అమ్మాయి. ఏమీ అవసరం లేదు, ఇలా చేస్తే సరిపోతుంది అని చెప్తాడు. అంటే బీదవాడు కూడా చెయ్యాలని చెప్పడానికి అమ్మవారు అమ్మాయి రూపంలో వచ్చి అలా తెనాలి నుంచి జ్ఞానాన్ని తీసుకుంటుంది. అమ్మవారు ఎప్పటికప్పుడు ఆయనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉండేది. అంత గొప్పవాడు తెనాలి రామకృష్ణ. కృష్ణదేవరాయలు వారు ఉన్నప్పుడు ఒక్కొక్కరి జీవిత చరిత్రలు ఇవన్నీ సాధన ద్వారానే పొందుతారండి వాళ్ళందరూ. అందుకని భగవంతుడు మన నుంచి ఏం ఆశించట్లేదండి. ఎప్పుడైతే మన దగ్గర నుంచి స్వచ్ఛమైన మనసుని ఎందుకు ఆశించాడంటే, ఇలాంటి మనసు మన దగ్గర తయారైతేనే ఆయనకి మనం దగ్గర అవుతామని. మనం ఆయనకి దూరం అవుతున్నాం. మన పిల్లలు మనకు దూరం అయితే, మన భర్త మనకు దూరం అయితే ఎంత దుఃఖం ఉంటుందో, భగవంతునికి కూడా భక్తుడు దూరం అయితే అంతే బాధ ఉంటుంది. ఇది ఎలా నిరూపణ జరిగిందంటే, భాగవతంలో భక్త ప్రహ్లాదకి చెప్పిన సత్య వాక్కులు ఇవి. ఏమని చెప్తున్నాడు భక్త ప్రహ్లాద? ఏడుస్తూ ఉంటాడు, నా తండ్రి ప్రజలని హింస చేస్తున్నాడు, భగవంత నేనేం చేయలేకపోతున్నాను నా ప్రజలకి అని ఏడుస్తాడు. ప్రహ్లాద చిన్న వయసులో ఉంటాడు. ఏడుస్తుంటే భగవంతుడు కిందికి దిగి వచ్చి ఒడిలో వండబెట్టుకొని, నేను భక్తుడికి దాసుని అన్నాడు. నిజమైన భక్తుడు అంటే ఎలా ఉంటారండి? నిజమైన భక్తి అంటే కోరికలతో ఉండేవాడు భక్తుడు కాదండి. తనకేమీ ఆశించకుండా, తన కోసం ఏమి అడగకుండా, తన గురించి ఏమి ఆలోచించకుండా లోకం కోసం ఆలోచించేవాడే నిజమైన భక్తుడు. అలాంటి భక్తుని కోసం కిందికి దిగి వచ్చి ఏమన్నాడు తెలుసా? నేను నీకు దాసుని అన్నాడు. భగవంతుడు దేనికి దాసుడైతాడండి? నిజమైన భక్తికి దాసుడైతాడు. నేను నీకు దాసుని, ఏం చెయ్యాలో చెప్పు నేను చేస్తా అన్నాడు. నా ప్రజల దుఃఖం పోగొట్టాలి అంటాడు. నా ప్రజలు అన్నాడు అంటే లోక కళ్యాణమే కదా. అంటే చూడండి, మరి నేను నీ దాసుని అన్నాడు. భగవంతుడు దిగచ్చి ఒక మామూలు మనిషికి నేను నీ దాసుని అంటే ఆ భక్తుడు ఏ స్థితిలో ఉన్నాడో చెప్పండి. అంటే ప్రతి దాంట్లో భగవంతుడిని చూడగలిగిండు భక్త ప్రహ్లాద. ప్రతి దాంట్లో దేవుణ్ణి చూడగలిగిండు కాబట్టి ఏది కూడా తనకి మరణం తీసుకురాలేదు. ఉంచుకుంటావా, చంపుకుంటావా, చంపుకున్నా నిన్ను నువ్వు చంపుకున్నట్టే, ఉంచుకున్నా నిన్ను నువ్వు ఉంచుకున్నట్టే
అన్నిటిలో నువ్వే ఉన్నావు అని ఫిక్స్ అయిపోయిండు, నమ్మిండు, అంతగా జీవించిండు, ఆత్మస్థితిలో జీవించిండు. కాబట్టి ఆ స్థితి మనకు రావడానికే, ఎందుకంటే ఆయన గర్భంలో ఉన్నప్పుడే కదా విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, నారాయణ మొత్తం బోధించిండు, నారదుడు మొత్తం బోధించిండు, ఆత్మ గురించి పరమాత్మ గురించి బోధన చేసిండు. కాబట్టి అందుకనే అమ్మ మనము మొత్తం మనకు భగవంతుడు పెట్టేసిండండి. మనకి ఇల్లు కావాలనుకోండి, అర్హతని సంపాదించుకోవాలి. ఇల్లు కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం కావాలి? పని కావాలి. పని చేయాలంటే మన ఒంట్లో ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తిని సంపాదించుకుంటే ఇల్లు ఆటోమేటిక్గా వస్తుంది. దాన్నే అర్హత సంపాదించుకోవడం. శక్తి నువ్వు ఎంతగా సంపాదించుకొని డబ్బు అక్రమంగా కాదు. మళ్ళీ చూడండి, ఏది కావాలన్నా మనం అర్హతని సంపాదించుకోమన్నాడే తప్ప ఇలా అడిగితే అలా ఇస్తాను ఎక్కడ లేదండి. ప్రతి దానికి ఇంతే. అంతెందుకంటే మన పిల్లల్ని తీసుకుందాం ఎగ్జాంపుల్. ఏ స్టూడెంట్ అయినా చదివితే పాస్ అవుతాడు, కానీ భగవంతుడా నేనైతే చదివా, నాతోనైతే కాదు, నీకు ఈ కొబ్బరికాయ కొడతా, నీకు ఈ బట్టలు పెడతా అంటే, నీకు ఇంత అభిషేకం చేస్తా అంటే పాస్ చేస్తాడా? అంటే నువ్వు కూడా, మీరు కూడా మీ బిడ్డల్ని నీ హోంవర్క్ నేను చేస్తా అని చేస్తారా అండి మీరు? వాని హోంవర్క్ని ఏం చేస్తాం? దగ్గర కూర్చుండబెట్టుకొని ఇలా కాదు బేటా ఇలా చెయ్యాలి అని చెప్పి నేర్పిస్తాం, వాడితోనే చేయిస్తాం. అలాగే భగవంతుడు కూడా అంతే, మనతో చేయించుకుంటాడు, మనతో చేయిస్తాడు. కానీ మనమే మన హోంవర్క్ను కూడా ఆయన చెయ్యడు. మన ఇంట్లో మనం ఎలా ఫాలో అవుతున్నామో భగవంతుడు కూడా, భగవంతునికి ఇది మొత్తం, ఈ సృష్టి మొత్తం ఇల్లు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బిడ్డలు. అందుకని మనం మన పిల్లల దగ్గర ఎలా ఉన్నామో సేమ్ భగవంతుడు కూడా మన దగ్గర అలాగే ఉంటాడు. అందుకని తేడా ఏమీ లేదండి. అందుకని ప్రతిదానికి మనం అర్హతని సంపాదించుకోవాలి. నేనేమనుకున్నా, నాకు నిజంగా నాకు ధ్యానం పరిచయం అయినప్పుడు అమ్మ నేను ఏడ్చిన. ఎందుకు ఏడ్చిన అంటే నాకు ఎందుకు ఇంత లేట్ దొరికింది? అంతకుముందు దొరికింది అజ్ఞానం, ఏమీ తెలియదు. ఇట్లెట్టే తగ్గుతాయి, హాస్పిటల్ తిరిగిన, ఆపరేషన్లు అయినాయి, అన్నీ అయినాయి, ఇంకా తగ్గట్లేదు ఏంటి? కానీ వట్టే రూమ్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే తగ్గుతుంది. ఎన్ని ప్రశ్నలు లోపల, అంత తపన, ఎలా 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 అని. అప్పుడు జ్ఞానం, ఇట్లాంటి క్లాసులు విన్నప్పుడు నేను ఏడ్చిన. ఇంతలాంటి జ్ఞానం ఇన్ని సంవత్సరాలు వచ్చినా నాకు దొరకలేదు, ఈరోజు దొరికింది, ఇది ఎందుకు ముందు దొరకలేదని ఏడ్చిన నేను. అంటే చూడండి, ఆత్మ జ్ఞానానికి అంత విలువ, అంత శక్తి ఉంటుంది. ఆత్మజ్ఞానం ఏం చేస్తుందంటే మోక్షాన్ని ఇస్తుంది. జన్మ లేకుండా చేసి, దుఃఖం లేకుండా చేసి, రోగాలు లేకుండా చేసి, పరమాత్మకి దగ్గర చేసి, ఈ లోకం కాకుండా ఎన్నో ఉన్నత లోకాలు ఉన్నాయి, ఆ లోకంలో నీ పని ఉంది అని అక్కడికి పంపడానికి ఆత్మజ్ఞానం మనకి ఇక్కడ సెలవు తీసుకోమంటుంది. అందుకనే ధ్యానం అనేది భగవద్గీత అంత ఈజీగా అర్థం కాదండి. భగవద్గీత అర్థం కావాలంటే మన స్థితి పెరగాలి. ఒకే ఒక గ్రంథం అండి మన జీవితాన్ని మార్చే గ్రంథం. మన జీవితాన్ని మారుస్తుంది, దుఃఖం లేకుండా చేస్తుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీరు చూడండి, ఎటువంటి రోగం ఉన్నా సరే శ్రద్ధ పెట్టి మీరు భగవద్గీత చదవండి, ఆ రోగం ఎటుమాయం అవుతుందో లేదో నేను చేసి చూపించిన. 41 days మీరు కంటిన్యూ భగవద్గీత శ్లోకము చదవాలి, కంఠస్థం అవసరం లేదు. అందరూ బట్టి పడుతున్నారు, భగవద్గీత శ్లోకం బట్టి ఏం చేస్తుండ్రు, ఆ శ్లోకం ఏం చెప్పిందో మర్చిపోతుండ్రు. మనకి ఏది ఇంపార్టెంట్ చెప్పండి? శ్లోకం బట్టి పెట్టడం ఇంపార్టెంటా, శ్లోకంలో ఏం చెప్పిందో ఇంపార్టెంటా? చెప్పండి. ప్రకృతి పని ప్రకృతి చేస్తుంది, మన పని మనం చేసుకోవాలి. చెప్పండి, శ్లోకం బట్టి పట్టడం ఇంపార్టెంటా, శ్లోకం ఏం చెప్తుందో ఇంపార్టెంటా? శ్లోకము మనకి ఎలా ఉండమంటుంది, ఏం నేర్పిస్తుందో అది ఇంపార్టెంట్. అంటే మీరు రోజు చూడండి, ఎవరికన్నా ఏదన్నా అనారోగ్యం ఉంటే రోజు నిత్యం చక్కగా మీరు ప్రతిరోజు భగవద్గీత హాల్లోనే కనిపించాలి. ఎక్కడో దేవుడి రూమ్లో అక్కర్లేదు, ఇల్లంతా దేవాలయమే.
ఎక్కడ దేవుని రూమ్ ఒకటి, అదొకటి రూమ్, ఇదొక రూమ్, అది కాదండి. అవేమీ లేదు, అంతటా ఉంది శక్తి. కాబట్టి హాల్లో కనబడాలి, చూస్తే చదవాలి. ప్రతిరోజు నిత్యం మీరు ఒక శ్లోకం చదివి దాని కింద ఉన్న అర్థాన్ని మీరు అంతరంగంగా అర్థం చేసుకొని మీరు రోజు దాన్ని కంటిన్యూ చేయండి. మీకు ఆ అనారోగ్యం అనేది పోతుందా లేదా మీరు చూడండి. అది పట్టుకుంటే దానికి అంత శక్తి ఉంటుందండి. అందుకని కృష్ణుడు చెప్పింది చేసే వాళ్ళే హిందువులు. హిందువులమని కృష్ణుడు చెప్పింది చేసుడు కాదు. అర్థమవుతుందా? మనం హిందువులమని అనుకొని కృష్ణుడు చెప్పింది చేస్తున్నామా? చేయట్లేదు. అంటే మనకి కృష్ణుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యడమే హిందువు. హిందువు అంటే ఏంటిది అసలు? దాన్ని ఎందుకు కలిగేసుకున్నాం? ఇవన్నీ మనకు తెలియదు. అందుకని ప్రతిదానికి అర్థం ఉంటుందండి. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే నిత్యం క్లాసులు జరుగుతూనే ఉండాలి. బోలెడంత జ్ఞానం ఉంది మనం తెలుసుకోవడానికి. అందుకని చూడండి, భగవంతుడు ఇలా ఉంటే నాకు ఇష్టము అని గీతలో చెప్తున్నాడు. ఎలా ఉంటే? అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. విద్యా వినయాలు కలిగిన బ్రాహ్మణుడైనా సరే, చండాలుడైనా సరే, కుక్క అయినా సరే, ఏనుగైనా సరే, ఎటువంటి జీవరాశినైనా సరే సమానంగా చూడగలిగిన వాడంటేనే నాకు ఇష్టము అన్నాడు. బ్రాహ్మణుణ్ణి ఒకలాగా చూసి, చండాలుణ్ణి ఇంకోలాగా చూసి, మూగజీవుల్ని ఇంకోలాగా చూసేవాడంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. రావచ్చు ఇక్కడికి వచ్చి శ్లోకం చూడొచ్చు. అంత చక్కగా చెప్తున్నాడు శ్లోకం గురించి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? బ్రాహ్మణుడు ఏ స్థితిలో ఉన్నా, బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్నా సరే, చండాలుడు ఈరోజు కుక్క మాంసం తిని, పంది మాంసం తిన్న చండాలుని కూడా అదే సమానంగా చూడాలి. వీడు మాంసం తింటున్నాడు, ఇది పనికి మానవుడు, గలీజోడు అని చెప్పి మనం అనరాదు. సృష్టి చూసుకుంటుంది అంటున్నాడు. ఎందుకంటే మాంసాహారం తిన్న వాళ్ళందరూ చెడ్డవారు కాదండి. అజ్ఞానంలో ఉన్నవారు, అంటే తెలియక తినేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ముట్టద్దు, వాళ్ళని పట్టద్దు, ఇవి కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి సాధనకి అడ్డు జరుగుతుంది కాబట్టి అక్కడ చేసిన ఆహారం, వాళ్ళ ద్వారా చేసిన ఆహారం సాధనకి అడ్డు కాబట్టి తినడం పనికిరాదు అంతే. కానీ వారిని తక్కువ అంచనా వేయకూడదు అని గీతలో వివరిస్తున్నాడు మనకి. అందుకనే మాంసాహారం తింటారా తినరా అది వాళ్ళకు సంబంధించింది, చెప్పడం వరకు మన బాధ్యత. ఎందుకంటే జీవహింస మహాపాపం అని పెట్టింది, ఉత్త పాపం కాదు. అంటే ఎక్కువ పాపం, మహా అంటే ఎక్కువ పాపం. కాబట్టి మనకి గోర్లు కట్ చేసినా, ఎంట్రుకలు కట్ చేసినా ఏ నొప్పి లేదు. అలాగే ఒక మొక్కకి టమాటా కూరగాయలు ఎప్పుడు తెంపినా ఏ నొప్పి రాదండి. చెట్టుని చంపట్లేదు మనం, చెట్టు నుంచి వచ్చిన ఫలాలు కూరగాయలు తీసుకుంటున్నాం కాబట్టి నొప్పి లేదు. అలా మనం పీకల్ని కట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ నొప్పి ఉంది. నరం ఉంటే నొప్పి ఉంటుంది, చెట్టుకి నరం ఉండదండి. నరాలంటే తెలుసు కదా, రక్తం ప్రవహించే నాడులు. ఆ నరాలలో ఏముంటుంది? నరం ఉంటే బాధ ఉంటుంది, కర్మ యాడ్ అవుతుంది మనకి. అందుకనే ఏ చెట్టుకి నరాలు ఉండవండి. అందుకనే అక్కడ బాధ లేదు. మనం కట్ చేస్తుంటే నీరు వస్తుంది. అందుకనే మనకి దీనికి తేడా ఉంటుంది, రెండింటికి తేడా ఉంటుంది. దీనికి కర్మ యాడ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బాధ ఉంది. చూడండి, ఇప్పుడు నన్ను నేను గిచ్చుకున్నా నాకు బాధనే అవుతుంది, మిమ్మల్ని గిచ్చినా బాధనే అవుతుంది. అంటే నొప్పి కలుగుతుంది, బాధిస్తున్నాం వాళ్ళని, వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ మనసుని బాధ పెడుతున్నాం మనం. అందుకనే ఒక చెట్టు నుంచి మనం ఏది తీసుకున్నది మళ్ళీ పుడుతుంది. తీసుకుంటే నొప్పి లేదు. మన గోర్లు పెరిగినట్టు గోర్లు కట్ చేసినా కానీ మళ్ళీ ఎలా వస్తున్నాయో అలాగే చెట్టు నుంచి తీసుకున్న కూరగాయలు, పండ్లు మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఏ ప్లేస్లో నుంచి తీసామో దాని పక్కకు మళ్ళీ ఇంకొకటి వస్తుంది, చెట్టుని చంపనంత వరకు. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే మొత్తం అది లేకుండా దాన్ని నాశనమే చేస్తున్నాం. కాబట్టి దానివల్ల మనకి ఓషో చెప్పాడండి. ఓషో బుక్స్ చదివితే అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు ఇండియాలో ఉన్నావు, ఎక్కడనో చైనాలో భూకంపం వస్తుంది అంటే చైనా వాడు చేసిన తప్పే కాదు, ఇండియాలో ఉన్న నువ్వు కూడా చేసిన తప్పు కలిసితే
మొత్తం సునామీ వస్తుంది అని చెప్పాడు. అంటే ఎక్కడ సునామీ వస్తుందంటే మనం అందరం చూడండి, ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ కరోనా ఎక్కడ స్టార్ట్ అయింది? మరి మన దగ్గరికి వచ్చిందా లేదా? కాకపోతే వాళ్ళు ఎక్కువ చేసినారు, మనం తక్కువ చేసినాం. అంటే చూడండి, ఎక్కడ భూకంపం వచ్చినా ప్రతి ఒక్క మనిషికి ఆవగింజంత బాధ్యత ఉంటుంది. నీ వల్లనే వచ్చింది, నీ వల్లనే వచ్చింది, నీ వల్ల. కారణం హింస. హింస ఏమవుతుందంటే భూమాత ఎంత బరువునన్నా మోయగలుగుతుంది, పాపాన్ని మోయలేదు. బరువుని మోస్తుంది. నువ్వు ఎన్ని బిల్డింగ్లన్నా కట్టుకో, ఎన్ని అంతరాలన్నా కట్టుకో, 100 కట్టుకో, 1000 కట్టుకో, ఆ బరువుని మోస్తుంది. కానీ పాపాన్ని మోయలేదు. ఆ పాపాన్ని మోయలేక భూమాత జడతీస్తుంది. అందుకనే భూకంపాలు, సునామీలు, కరోనాలు రావడానికి ఏంటి? భూమాత తనను తాను కడిగేసుకోవడానికి, పాపం పండిన వాణ్ణి పంపించడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. మరి